ఇస్తే సామాన్యులకు మేలు. ఎందుకంటే ఎఫ్డీలు బాండ్లపై వస్తున్న వడ్డీలు చాలా తక్కువ. ప్రస్తుతం ధనికులే స్టాక్ మార్కెట్లతో లాభం ఆర్జిస్తున్నారు. సామాన్యులు అటు మళ్ళీతే ఆర్జనలో అసమానత తగ్గుతుంది. దేశంలో చిరుధాన్యాల సేద్యం పెరగాలి. సరైన మద్దతు లేదు కాబట్టి మిల్లెట్ల ధరలు ఇప్పుడు ప్రీమే. తగిన వ్యవస్థతో అందుబాటులోకి తేవడం అసాధ్యమేమీ కాదు. భారతీయుల ఆహారంలో ప్రోటీన్ తక్కువ పెరగాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ పరిహారాలపై నమ్మకం లేదు. ఆలస్యంగా జాబ్ మార్కెట్లోకి రావడంతో దేశం వెనుకబాటు. ప్రభుత్వోద్యోగాలు సాధించడమే విజయంగా భావించొద్దు అంటూ నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ స్టేట్మెంట్ వీళ్ళు కూడా చేశారు. ఇకపోతే స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలు, పేదరిక నిర్మూలన ప్రభుత్వ ధ్యేయం. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. స్వచ్ఛాంధ్ర సురక్షాంధ్ర లక్ష్యం. వచ్చేడాది జూన్కి వెలుగొండ, అదే ఏడాది డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి. తీర ప్రాంతాల్లో శరవేగంగా కొత్త పోర్టుల నిర్మాణం. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రాష్ట్రంలో పతాక స్థాయి దోపిడీ, అవినీతి. 20 నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత. శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ విఫలం. చంద్రబాబు ఆటవిక పాలన అంతం కావాలి. మండలంలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ హైలైట్ చేశారు. అయితే కందిపోతున్న రైతు. కందుల కనీస మద్దతు ధర 8,000. మార్కెట్లో రైతుకు దక్కేది 6,500 నుంచి 7,000. అన్నదాతలను ఆదుకొని చంద్రబాబు ప్రభుత్వం. దళారులకు అయినగాడికి తెగనమ్ముకుంటున్న రైతులు. రాష్ట్రంలో 1.17 లక్షల టన్నుల సేకరణకి కేంద్రం అనుమతి. కంది రైతులను ఆదుకోవాలంటూ వెంపరాల నరసింహారావు. గని ఆత్కూర్ కంచికిచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా. నేను 20 ఎకరాల్లో కంది సాగు చేసి కౌలుతో సహా ఎకరాకు 45,000 పెట్టుబడి పెట్టాను. వర్షాలతో చీడపీడలు ఎక్కువయ్యాయి. సాధారణంగా 8-9 క్వింటాల దిగుబడి రావాల్సి ఉంటే 3 క్వింటాలు మాత్రం వచ్చింది. ప్రభుత్వం క్వింటా 8,000 ప్రకటిస్తే మార్కెట్లో 6.5కు మించి కొనడం లేదు. ప్రభుత్వం కంది రైతులను ఆదుకోవాలన్నటువంటిది హైలైట్ చేశారు. పంచాయతీ నిధులపై సర్కారు కన్ను.